విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలకు వస్తే, క్యూఆర్ కోడ్ సృష్టికర్త ఎవరు? క్యూఆర్ కోడ్కి బార్ కోడ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటి? ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ ఐడిఏ ఎందుకు వార్తల్లోకి వచ్చింది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి చైల్డ్ గ్రోత్ స్టాండర్డ్స్కి సంబంధించిన వివాదం ఏమిటి? ఆర్టెమిస్ అకార్డ్స్ అంటే ఏమిటి? ఆర్టెమిస్ అకార్డ్స్లో చేరిన దేశాలు ఫాలో అవ్వవలసినటువంటి ప్రిన్సిపల్స్ ఏమిటి? హీట్ డోమ్స్ ఈ మధ్య యూరోపియన్ దేశాల్లో ఎందుకు ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి? మిథెనాల్కి ఇథెనాల్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి? ఫంక్షనల్ ఫుడ్స్ అంటే ఏమిటి? విటమిన్ ఏ, విటమిన్ సి గురించి మనం కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. సరే, మొట్టమొదటి ప్రశ్న, క్యూఆర్ కోడ్ ఆరిజిన్ ఏమిటి? జపనీస్ కంపెనీ డెన్సో వేవ్ దీన్ని ఇన్వెంట్ చేసింది 1994వ సంవత్సరంలో. అసలు బార్ కోడ్కి ఈ యొక్క క్యూఆర్ కోడ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటి? క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి అసలు? ఇక్కడ మీరు చూడొచ్చు, బ్లాక్ స్క్వేర్స్ ఉన్నాయి. బ్లాక్ స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ప్యాటర్న్లో అరేంజ్ చేయబడి ఉంటాయి. వెనకాలేమో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వైట్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లాక్ స్క్వేర్స్ ఒక ప్యాటర్న్లో అరేంజ్ చేయబడి ఉంటాయి. ఈ ప్యాటర్న్ మార్చామనుకోండి, అక్కడ అది కంటైన్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ మారుతుందన్నమాట. తర్వాత బార్ కోడ్కి క్యూఆర్ కోడ్కి మధ్య రెండు డిఫరెన్సెస్ ఉన్నాయి. బార్ కోడ్ ఏదైతే ఉందో అది తక్కువ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. అది ఒక డిఫరెన్స్. రెండోది ఏంటంటే, బార్ కోడ్ ఆ బార్స్ని ఐడెంటిఫై చేయడానికి, అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి లైట్ని దాని మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ అలాంటిది ఏం అవసరం లేదు. మీరు రోజు మొబైల్ ఫోన్స్ ఉపయోగించి పేమెంట్స్ చేస్తున్నారు. జస్ట్ ఒక సింపుల్ కెమెరా ఉంటే సరిపోతుంది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క బ్లాక్ స్క్వేర్స్ అరేంజ్ చేయబడినటువంటి ప్యాటర్న్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. తర్వాత 1994లో జపనీస్ కంపెనీ దీన్ని ఇన్వెంట్ చేసింది. అంతకుముందు చాలా బార్ కోడ్స్ వాడాల్సి వచ్చేది చిన్న చిన్న ఆటోమొబైల్ పార్ట్స్కి. ఇప్పుడు ఒకే ఒక్క ఈ యొక్క క్యూఆర్ కోడ్తో వాళ్ళ పని అయిపోతుందన్నమాట. అందుకే క్యూఆర్ కోడ్ని జపనీస్ కంపెనీ ఇన్వెంట్ చేసింది. తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ఐఎస్ఓ ఏదైతే ఉందో 2000వ సంవత్సరంలో దీనికి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇచ్చిందనమాట. తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్స్ యొక్క పాపులారిటీ గణనీయంగా పెరిగింది. ఒక వెబ్సైట్స్ని యాక్సెస్ చేయడానికి కానీ, నెట్వర్క్స్ని యాక్సెస్ చేయడానికి కానీ, ముఖ్యంగా ఈ పేమెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఈ క్యూఆర్ కోడ్ని ఎక్కువగా వాడుతున్నారు. తరువాతి ప్రశ్న, ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఎక్కడెక్కడైతే అన్పొల్యూటెడ్ లైట్తో పొల్యూషన్ కాని సైట్స్ ఉన్నాయో, అంటే లైట్ పొల్యూషన్ తక్కువగా ఉండేటువంటి సైట్స్ అనమాట. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే లైట్ పొల్యూషన్ని తగ్గించటం, అలాగే డార్క్ స్కైస్ ఏవైతే రాత్రిపూట ఉంటాయో అవి చాలా అందంగా ఉంటాయి, వాటిని ప్రిజర్వ్ చేయటం అనమాట. అంటే లైట్ పొల్యూషన్ని తగ్గించటం కోసం ఈ యొక్క ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ అనేటువంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి పనిచేస్తుంది. ఒక ముఖ్యమైన విషయం గమనించండి, కొద్ది సంవత్సరాల క్రితం ఇండియాస్ మొట్టమొదటి డార్క్ స్కై రిజర్వ్ ఇది హ్యాన్లే లడక్ అనమాట. దాదాపు 4500 మీటర్ల ఎత్తున సముద్ర మట్టం నుంచి ఉన్నటువంటి ఈ హ్యాన్లే అనేటువంటి ప్రాంతం దీన్ని ఒక డార్క్ స్కై రిజర్వ్గా మన దేశంలో ఈ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసిందనమాట. అలాగే అసలు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మొత్తం 130 ఐడిఏ సర్టిఫైడ్ డార్క్ స్కై ప్రిజర్వ్స్ కమ్యూనిటీస్ ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. అయితే ఒక దేశం, ఒక చిన్న దేశం అనమాట, సౌత్ పసిఫిక్ ఐలాండ్ నేషన్. ఇది న్యూజిలాండ్కి దాదాపు 2400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేశం పేరు ఏంటంటే నియు అనమాట. ఈ దేశాన్ని ఈ యొక్క డార్క్ స్కై రిజర్వ్గా ఎంటైర్ దేశం అంతా
ఈ నియు ఏదైతే ఉందో ఇది సౌత్ పసిఫిక్లో న్యూజిలాండ్ నుంచి 2400 కిలోమీటర్ల దూరంలో ఉంది. సౌత్ పసిఫిక్లో చిన్న చిన్న ఐలాండ్ కంట్రీస్ చాలా ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇదొకటి. సో ఈ దేశం మొత్తాన్ని ఈ ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ డార్క్ స్కై రిజర్వ్గా డిక్లేర్ చేసింది. ఈ సందర్భంగా మనం ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది జరిగి కూడా చాలా కాలం అయిందనుకోండి. మనం డార్క్ స్కై రిజర్వ్స్ గురించి మాట్లాడేటప్పుడు లైట్ పొల్యూషన్ తక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, ఆ యొక్క నైట్ స్కైని లైట్ పొల్యూషన్ లేకుండా చూడటం అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్ తన యాక్టివిటీస్ని చేస్తుంది. మన దేశంలో కూడా లడాఖ్లో 4500 మీటర్ల సముద్ర మట్టానికి ఎత్తులో ఈ యొక్క హ్యాన్లే అనేటువంటి డార్క్ స్కై రిజర్వ్ ఉందన్నమాట. తర్వాత ప్రశ్న, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైల్డ్ గ్రోత్ స్టాండర్డ్స్, దీని గురించి ఈ మధ్య ఒక వార్త వచ్చింది. మన దేశం ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైల్డ్ గ్రోత్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేయడానికి తలపెట్టింది. అసలు ఈ యొక్క చైల్డ్ గ్రోత్ స్టాండర్డ్స్ ఏమిటి? 5 సంవత్సరాల లోపల, అంటే పిల్లలు పెరిగేటువంటి క్రమంలో 5 సంవత్సరాల దాకా ఒక నార్మల్, అంటే డెఫిషియన్సీస్ లేకుండా, ఏ రకమైన డెఫిషియన్సీ లేకుండా, పౌష్టికాహార లోపం లేకుండా ఉన్నటువంటి ఫ్యామిలీస్లో పెరిగినటువంటి పిల్లలు ఎంత ఎత్తుంటారో, అంటే స్టంటింగ్ వేస్టింగ్ అనేటువంటి రెండింటిని మనం ప్రముఖంగా వాడుతున్నాం కదా. స్టంటింగ్ అంటేనేమో ఆ ఎత్తు, వాళ్ళు పెరగాల్సినంత ఎత్తు పెరగలేకపోవటం స్టంటింగ్ అనమాట. సో స్టంటింగ్ ఎందుకు వస్తుంది? అది క్రానిక్ అండర్ న్యూట్రిషన్, చాలా కాలం పాటు కంటిన్యూస్గా సరైన న్యూట్రిషన్ లేకపోతే క్రానిక్ అంటే కంటిన్యూస్గా అనమాట. క్రానిక్ అండర్ న్యూట్రిషన్తో వచ్చేది స్టంటింగ్. అంటే వాళ్ళు ఎత్తు తక్కువగా ఉంటారు. ఉదాహరణకి 2.5 అడుగులు ఎత్తు ఉండాలనుకోండి, వాళ్ళు 2 అడుగుల 2 అంగుళాలే పెరుగుతారు. అంటే 2.5 అడుగులు పెరగలేరన్నమాట వాళ్ళు, పౌష్టికాహారం కంటిన్యూస్గా లోపంగా ఉండటంతో. అంటే దీన్ని క్రానిక్ అండర్ న్యూట్రిషన్ అంటాం, దీన్ని స్టంటింగ్ అంటాం. అలాగే ఇంకోటి వేస్టింగ్. సో స్టంటింగ్ వేస్టింగ్లకి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ 5 సంవత్సరాలకి ఇంత ఎత్తు ఉండాలి, 4 ఏళ్లకి ఇంత ఎత్తు ఉండాలి, అలాగే ఇంత బరువు ఉండాలి, ఇంత ఎత్తుకి ఇంత బరువు ఉండాలి. ఇలాంటి స్టాండర్డ్స్ అన్నీ ఇప్పటిదాకా మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టిప్యులేట్ చేసిన స్టాండర్డ్స్ని వాడుతున్నాం. ఆ స్టాండర్డ్స్ ప్రకారం మన దేశంలో ఉన్నటువంటి పిల్లల్లో 5 సంవత్సరాల లోపు వరకే చూస్తాం. మన దేశంలో ఉన్నటువంటి పిల్లల్లో స్టంటింగ్, పెరగాల్సినంత ఎత్తు పెరగలేకపోయినటువంటి చిల్డ్రన్ దాదాపుగా 35% ఉన్నారన్నమాట. 33-35% ఆ రేంజ్లో ఉన్నారు. స్టంటెడ్ చిల్డ్రన్ మన దేశంలో 1/3 అనమాట. వేస్టెడ్ చిల్డ్రన్ వాళ్ళు దాదాపు 20% ఉన్నారు. అర్థమైంది కదా. అరౌండ్ 19-20% ఏమో వేస్టెడ్ చిల్డ్రన్, తర్వాత స్టంటెడ్ చిల్డ్రన్ అంటే ఎత్తు పెరగలేకపోవటం. ఇక్కడ స్టంటింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు పెరగాల్సిన ఎత్తు పెరగలేకపోయారంటే అది పర్మనెంట్ డెఫిషియన్సీ అని చెప్పచ్చు. రెండోది ఏంటంటే వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీస్ కూడా, వాళ్ళు ముందు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఉండాల్సిన రీతిలో ఉండవన్నమాట. అందుకని ఇట్ ఈస్ ఇర్రివర్సబుల్ అనమాట. దాన్ని రివర్స్ చేయలేం మనం. అందుకే స్టంటింగ్ అనేటువంటిది లైఫ్లో కాగ్నిటివ్ ఎబిలిటీస్ని ఇంపైర్ చేస్తుంది. తర్వాత వేస్టింగ్ అనేదేమో అక్యూట్ అండర్ న్యూట్రిషన్ ద్వారా వస్తుంది. అప్పుడప్పుడు అండర్ న్యూట్రిషన్ ఉంటే వచ్చేది వేస్టింగ్ అనమాట. స్టంటింగ్ ఏమో కంటిన్యూస్గా అండర్ న్యూట్రిషన్, క్రానిక్ అండర్ న్యూట్రిషన్ ఉంటే వచ్చేది స్టంటింగ్ అనమాట. ఎత్తు తక్కువ ఉంటారు. అయితే దేన్ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేస్తారు ఈ పిల్లాడు ఇంత ఎత్తు ఉండాలి అని చెప్పి? దీనికి ఒక స్టాండర్డ్స్ డిటర్మైన్ చేశారు. స్టాండర్డ్స్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎలా ఇచ్చింది స్టాండర్డ్స్ని? ఎలా ఇచ్చిందంటే వాళ్ళు మల్టీ సెంటర్ గ్రోత్ రిఫరెన్స్ స్టడీ చేశారు. అంటే దాదాపు 6 దేశాల్లో, బ్రెజిల్, ఘనా అంటే రీజియన్లో ఒక్కొక్క దేశాన్ని తీసుకుని చెప్పచ్చు. ఘనా అంటే ఆఫ్రికాలో తీసుకున్నారు, బ్రెజిల్ ఏమో దక్షిణ అమెరికాలో, యుఎస్ఏ ఏమో ఉత్తర అమెరికాలో, నార్వే ఏమో పైన నార్డిక్ కంట్రీస్లో,
అలాగే వమన్ ఏమో వెస్ట్ ఏషియాలో తీసుకున్నారు, ఇండియా ఏమో సౌత్ ఏషియాలో తీసుకున్నారు. ఇట్లా 6 దేశాలు తీసుకొని 1997 నుంచి 2003 దాకా వాళ్ళు ఒక స్టడీ చేసి ఎక్కడెక్కడైతే పోషకాహారం లోపం లేనటువంటి కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలని సర్వే చేసి వాళ్ళు ఇంత ఎత్తు ఉండాలి స్టాండర్డ్స్ ప్రకారం అని ఒక నిర్ధారణకి వచ్చారన్నమాట. అయితే ఇక్కడ మన దేశం ఈ మధ్య ఏం ఫీల్ అవుతుందంటే, మన దేశానికి సంబంధించి WHO స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ అండర్ న్యూట్రిషన్ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నాయి. అంటే 33-34% స్టంటింగ్ అంటున్నాం కదా, అంతమంది ఉండరు. 15-20% ఉంటే ఉంటారేమో. ఎందుకంటే ఏదైతే మీరు తీసుకున్నారో జెనెటిక్ గ్రోత్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియన్స్, తర్వాత వీళ్ళది ఇతర దేశాల వాళ్ళతో పోలిస్తే డిఫరెంట్, తర్వాత మెటర్నల్ హైట్స్, తల్లి హైట్ ఎంతైతే ఉంటుందో ఆ హైట్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. కాబట్టి రియాలిటీని రిఫ్లెక్ట్ అవ్వకపోవటం వల్ల మన స్టంటింగ్ ఫిగర్స్ కావచ్చు, వేస్టింగ్ ఫిగర్స్ కావచ్చు, వీటిని ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నారేమో అన్న సందేహం మన దేశంలో కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ సైంటిస్ట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఈ కారణంగా, ఎందుకంటే ఒకవేళ పిల్లాడు రియల్గా స్టంటెడ్ కాదనుకుందాం, రియల్గా వేస్టెడ్ కాదనుకుందాం, అంటే బరువు తక్కువ లేడు, బరువు బాగానే ఉన్నాడు, అప్పుడు మనం ఆ పిల్లాడిని వేస్టింగ్ కేటగిరీలో వేసేసి అతనికి ఎడిషనల్ న్యూట్రిషన్ ఇచ్చామనుకోండి, రాబోయే కాలంలో ఒబెస్గా తయారవుతారు. డేంజర్ కూడా ఉంది. అందుకే మన దేశానికి స్పెసిఫిక్గా స్టాండర్డ్స్ తయారు చేయాలి అని చెప్పి ప్రభుత్వం సంకల్పిస్తోంది అనమాట. ఒకసారి స్టంటింగ్, వేస్టింగ్ ఈ 2 పదాల గురించి మీరు జాగ్రత్తగా అవగాహన కల్పించుకోండి. వాటికి సంబంధించి కొన్ని విషయాలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఆర్టెమిస్ అకార్డ్స్, దీనికి సంబంధించి ఏ మిషన్స్ రాబోతున్నాయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి, అదొకటి. దానికంటే ముందు మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ ఆర్టెమిస్ అకార్డ్స్లో చేరిన దేశాల యొక్క కమిట్మెంట్స్ ఏమిటి. మన దేశం కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి ఆర్టెమిస్ అకార్డ్స్లో చేరింది. దాదాపు 25-30 దేశాలు ఉన్నట్టున్నాయి. అవి ఎలాంటి ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతాయి? ఒకటేంటంటే లీగల్లీ అవి బైండింగ్ కాదు, అంటే నాన్ బైండింగ్ నేచర్ అనమాట. తర్వాత రెండోది ఏంటంటే స్పేస్ యాక్టివిటీస్ని పీస్ఫుల్ పర్పసెస్ కోసమే కండక్ట్ చేయాలి. పీస్ఫుల్ పర్పసెస్కి మాత్రమే స్పేస్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయాలి. ఏదో ఇతర దేశాన్ని డిస్ట్రాయ్ చేయడానికో మిలిటరీ పర్పసెస్కో కాకుండా పీస్ఫుల్ పర్పసెస్కి మాత్రమే స్పేస్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయాలి. రెండోది నాన్ బైండింగ్ అన్నమాట. ఏ దేశాలైతే ఇందులో చేరాయో అవి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొవచ్చు, పాల్గొకపోవచ్చు. లీగల్లీ బైండింగ్ కాదు. ఇది రెండవ పాయింట్. మూడోది ఏంటంటే ఈ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, వాళ్ళు చేసేటువంటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ ఏవైతే ఉన్నాయో, మూన్ ఒకటి, మార్స్ ఒకటి, ఆ తర్వాత మిగతా వాటిని కూడా వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అది షేర్ చేయాలి పబ్లిక్కి, అలాగే ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కమ్యూనిటీకి. తర్వాత కామన్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే డెలివరీ చేసేటువంటి రాకెట్స్ కావచ్చు, లేకపోతే ఫ్యూయల్ కావచ్చు, వాటి స్టోరేజ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవి కామన్గా డెవలప్ చేయొచ్చు అనమాట. తర్వాత రిలవెంట్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ప్రైవేట్ సెక్టర్స్ వాళ్ళ యొక్క సైంటిఫిక్ డేటాని ప్రొడ్యూస్ చేయటం, అంటే బయటికి డిసెమినేట్ చేయటం అనేది ఎగ్జంప్ట్ చేశారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా సరే, ఇప్పుడు ఇస్రో కోసం ఏదైనా ప్రైవేట్ సెక్టర్ పనిచేస్తోందనుకోండి, అది వేరే సంగతి. అలా కాకుండా ప్రైవేట్ సెక్టర్ స్పేస్ ఎక్స్ లాంటిది ఏదైనా సరే వాళ్ళ ఓన్ ఎక్స్ప్లోరేషన్ చేసేటప్పుడు ఆ డేటాని డిసెమినేట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఆర్బిటల్ డెబ్రిస్, అంటే ఈ యొక్క స్పేస్ యాక్టివిటీస్ పెరగడం వల్ల స్పేస్ డెబ్రిస్ కూడా క్రియేట్ అవుతుంది. చిన్న చిన్న పార్ట్స్, రాకెట్ పార్ట్స్ కావచ్చు, అవి స్పేస్లో ఉంటాయన్నమాట. అలాంటి ఆర్బిటల్ డెబ్రిస్ని మిటిగేట్ చేయటం, తగ్గించడానికి కూడా ఈ దేశాలు చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కామన్ ప్రిన్సిపల్స్, ఈ యొక్క దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కామన్ ప్రిన్సిపల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి.
మూన్ కావచ్చు, మార్స్ కావచ్చు, కామెట్స్ కావచ్చు, ఆస్టరాయిడ్స్ కావచ్చు, వీటన్నిటిని అవుటర్ స్పేస్ అంటాం. అవుటర్ స్పేస్ని పీస్ఫుల్ పర్పసెస్ కోసమే వాడాలి. తర్వాత రెండోది ఏంటంటే నాన్ బైండింగ్. ఈ యొక్క ఏదైతే ఎక్స్ప్లోరేషన్స్ ఉన్నాయో ఇవి ఈ దేశాలకి బైండింగ్ కాదు. తర్వాత సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవాలి పబ్లిక్ తోటి, అలాగే ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కమ్యూనిటీ తోటి. ఒకవేళ ప్రైవేట్ సెక్టర్ కనుక ఎక్స్ప్లోరేషన్ చేస్తే అవి షేర్ చేయాల్సిన పని లేదు. తర్వాత కామన్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యూయల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కామన్గా డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత స్పేస్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా రిజిస్టర్ అవ్వాలి. ఇట్లా దీనికి సంబంధించి ప్రిన్సిపల్స్ అన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండియా యుఎస్ఏ జాయింట్గా ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపిస్తారన్నమాట 2024లో. తర్వాత ఆర్టెమిస్ అకార్డ్స్ కింద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రణాళిక ఏమిటి? ఆల్రెడీ వాళ్ళు ఒక స్పేస్ క్రాఫ్ట్ అరియన్ని పంపించారు 2022లో. తర్వాత ఆర్టెమిస్ 2 ప్రకారం 4 ఆస్ట్రోనాట్స్ సూపర్ హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్లో వెళ్ళి వాళ్ళు ఈ యొక్క చుట్టూ తిరిగేసి వస్తారనమాట. తర్వాత ఆర్టెమిస్ 3 ప్రకారం ఏంటంటే 2025లో మనుషుల్ని పంపిస్తారు. ఎక్కడికి? చంద్రమండలం మీదికి. ఆ తర్వాత అలాగే ఇంకా కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ఆర్టెమిస్ అకార్డ్స్కి సంబంధించినటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రణాళికలో భాగం అన్నమాట. దీనికంటే కూడా ముఖ్యంగా ఈ ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సరే, తర్వాతి ప్రశ్న, హీట్ డోమ్ అంటే ఏమిటి? ఈ మధ్య యూరప్లోని చాలా దేశాల్లో హీట్ డోమ్స్ పెరిగిపోయాయి. అసలు హీట్ డోమ్ అంటే ఏమిటంటే ఇక్కడ హై ప్రెషర్ ఏరియాస్ పెరిగిపోతాయి. నార్మల్గా మనం లో ప్రెషర్ ఏరియాస్ గురించి వింటాం. లో ప్రెషర్ ఏరియా అంటే ఏమిటి? బాగా అక్కడ ఉన్నటువంటి సముద్రం వేడెక్కటం వల్ల కావచ్చు, భూమి వేడెక్కటం వల్ల కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గాలి తేలికైపోయి అది పైకి వెళ్ళిపోతుంది. అక్కడ లో ప్రెషర్ ఏరియా ఫామ్ అవుతుంది. కొన్నిసార్లు లో ప్రెషర్ ఏరియా ఏదైతే ఉందో అది సముద్రాల మీద సైక్లోనిక్ సర్క్యులేషన్ లాగా ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. అంటే కొన్నిసార్లు లో ప్రెషర్ ఏరియా మూలంగా సైక్లోన్స్ అనేటువంటివి డెవలప్ అవుతాయన్నమాట. మనందరం తరచుగా లో ప్రెషర్ ఏరియా గురించి వింటూ ఉంటాం. కానీ ఈ హై ప్రెషర్ ఏరియా ఏమిటి? హై ప్రెషర్ ఏరియా అంటే ఏంటంటే హాట్ ఎయిర్ ఏదైతే ఉందో, హాట్ ఎయిర్ అది అక్కడ కిందకి ప్రెస్ చేయబడుతుంది. కొన్ని రకాలైనటువంటి క్లైమేటిక్ కండిషన్స్లో ఎప్పుడూ జరగదు. అది హాట్ ఎయిర్ అనేటువంటిది నార్మల్గా గాలి వేడెక్కగానే తేలికైపోతుంది కాబట్టి అది పైకి వెళ్ళిపోతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏమవుతుందంటే హాట్ ఎయిర్ అంతా కూడా కిందకి ట్రాప్ అయిపోతుంది అనమాట. హాట్ ఎయిర్ అంతా ట్రాప్ అయిపోవడంతో అక్కడ హై ప్రెషర్ ఏరియాస్ క్రియేట్ అవుతాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క హాట్ ఎయిర్ ట్రాప్ అయిపోయి ప్రెస్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి కదా, పైకి వెళ్లకుండా ప్రెస్ చేసుకుంటూ ప్రెషర్ని పెంచుతుందన్నమాట. దాని మూలంగా హై ప్రెషర్ ఏరియాస్ క్రియేట్ అవుతాయి. ఈ హై ప్రెషర్ ఏరియాస్ యూరప్లోని చాలా దేశాల్లో ఎందుకు పెరుగుతున్నాయంటే దానికి సైంటిస్ట్స్ ఒక రీజన్ చెప్తున్నారు. అదేంటంటే ఆర్కిటిక్ రీజియన్ ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసు, ప్రీ ఇండస్ట్రియల్ ఎరాతో పోలిస్తే ప్రస్తుతం భూమి 1.15 డిగ్రీల సెల్సియస్ వేడెక్కింది. కానీ ఆర్కిటిక్ రీజియన్ ఏదైతే ఉందో అది దాదాపు 3-4 సార్లు ఎక్కువ వేడెక్కింది. దాంతో ఆ పక్కన ఉండేటువంటి జెట్ స్ట్రీమ్ ఏదైతే ఉందో, జెట్ స్ట్రీమ్ అంటే పైన ఆర్కిటిక్ రీజియన్లో కొంచెం కిందకు వస్తే మీకు ఒక జెట్ స్ట్రీమ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. అక్కడన్నీ కూడా చాలా స్ట్రాంగ్ కోల్డ్ విండ్స్ ఉంటాయన్నమాట. అవి ఎఫెక్ట్ అయ్యాయి అన్నమాట. జెట్ స్ట్రీమ్స్ అనేవి ఆర్కిటిక్ రీజియన్ బాగా వేడవ్వటం వల్ల, జెట్ స్ట్రీమ్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవ్వటం వల్ల కొన్ని యూరోపియన్ దేశాల్లో ఫేవరబుల్ కండిషన్స్ ఏర్పడటంతో ఈ యొక్క హీట్ డోమ్స్ ఫామ్ అవుతున్నాయి. దాంతో అక్కడ టెంపరేచర్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. మనకి లో ప్రెషర్ ఏరియాస్ ఫామ్ అయితే అది సైక్లోనిక్ సర్క్యులేషన్గా మారి కొన్ని సందర్భాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ఈ హై ప్రెషర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో
అంటే హాట్ ఎయిర్ ట్రాప్ చేయబడినటువంటి ప్రాంతాలు, కొన్ని ప్రత్యేకమైన అట్మాస్ఫరిక్ కండిషన్స్లో ఇలా జరుగుతుంది. అలా జరిగినప్పుడు అక్కడ టెంపరేచర్స్ కంటిన్యూస్గా వెరీ హై టెంపరేచర్స్ ఉంటాయి. కొన్ని యూరోపియన్ దేశాల్లో మనం ఈ మధ్య చూసాం, ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్స్ అలాగే కంటిన్యూ అవుతాయి 10 రోజుల పాటు, 15 రోజుల పాటు. ఇంకొక వార్త చూడండి, కెనడా. ఇక్కడ చూడండి, కెనడాలో ఫారెస్ట్ ఫైర్స్కి ప్రధాన కారణం లైటనింగ్. మనకి ఉరుములు మెరుపులు వస్తుంటాయి కదా, ఆ మెరుపుల ద్వారా పాస్ అయ్యేటువంటి కరెంట్ ఏదైతే ఉందో కొన్ని సందర్భాలలో అది ఫారెస్ట్ ఫైర్స్కి దారితీస్తుంది. మీరు ఇక్కడ చూడండి, కెనడాలో జరిగినటువంటి ఫారెస్ట్ ఫైర్స్. ఈ మధ్య బీబీసీలో ఒక వార్త వచ్చింది. తర్వాత 18 మిలియన్ హెక్టేర్స్ 2023లో బర్న్ అయిపోయింది. తర్వాత ఇంకొక వార్త, టెంపరేచర్ పెరిగితే ఎక్స్ట్రీమ్ రెయిన్స్ ఎలా ఇంక్రీజ్ అవుతాయి. టెంపరేచర్కి ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్కి సంబంధం ఏమిటి? ఇక్కడ ఒక విషయాన్ని చూడండి, ఒకవేళ యావరేజ్ టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ పెరిగిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాతావరణంలో అది ఎక్కువ మాయిశ్చర్ని క్యాప్చర్ చేయగలదు. మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. మీరు గమనించండి, వాతావరణంలో టెంపరేచర్ 35 ఉన్నదానికి 45 ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది కదా. వాతావరణంలో టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ పెరిగే కొద్దీ ఎయిర్ ఏదైతే ఉందో, అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, దాని యొక్క మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుందన్నమాట. 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే ఇక్కడ 7% మాయిశ్చర్ని అట్మాస్ఫియర్ ఎక్కువ హోల్డ్ చేయగలదు. అంటే ఎక్కువ వాటర్ వేపర్ని హోల్డ్ చేయగలదు అనమాట. ఫ్యూచర్లో ఏమవుతుంది, ఎక్కువ వాటర్ వేపర్ని అది హోల్డ్ చేయగలిగితే, ఎక్కువ మాయిశ్చర్ని అది హోల్డ్ చేయగలిగితే రాబోయే కాలంలో మోర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవ్వటం, అలాగే రెయిన్ఫాల్ పెరగటం, తక్కువ టైంలో ఎక్కువ రెయిన్ఫాల్, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం అన్నమాట. తర్వాత ఇంకొక ప్రశ్న, ఇథెనాల్ గురించి మీ అందరికీ తెలుసు. మిథెనాల్ గురించి మీలో చాలామందికి తెలియకపోవచ్చు. ఇథెనాల్ అనేటువంటిది మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎందుకంటే ఇథెనాల్ బ్లెండెడ్ పెట్రోల్కి సంబంధించి. ఇథెనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఇప్పటిదాకా దాదాపుగా మనం 11% దాకా వెళ్ళగలిగాం. మన గోల్ ఏమిటి, 2025-26 ఆర్థిక సంవత్సరం కల్లా 20% రీచ్ అవ్వాలి. అది ఇథెనాల్ గురించి. ఇథెనాల్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నామో కూడా మనం మాట్లాడుకున్నాం. మామూలుగా బి హెవీ మొలాసెస్, సి హెవీ మొలాసెస్సే కాకుండా మనం డైరెక్ట్గా షుగర్ కేన్ జ్యూస్ నుంచి, అలాగే ఫుడ్ గ్రెయిన్స్ నుంచి, అలాగే మెయిజ్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా మనం ఇథెనాల్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. తర్వాత మిథెనాల్ అనేటువంటి ఇంకొక కాంపోనెంట్ ఉంది. ఇథెనాల్కి మిథెనాల్కి మధ్య తేడా ఏంటంటే, మిథెనాల్ చాలా పాయిజనస్ అన్నమాట. ఒక్కొక్కసారి దొంగ సారా తయారు చేసేటప్పుడు, దొంగ సారా అంటే సారాలో నార్మల్గా ఇథెనాల్ ఉంటుంది, కానీ దొంగ సారా తయారు చేసేటప్పుడు వాళ్ళు ప్రాపర్గా తయారు చేయలేకపోతే అప్పుడు ఇథెనాల్ బదులుగా మిథెనాల్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. అందుకే అప్పుడప్పుడు ఈ యొక్క దొంగ సారా తాగి చాలామంది చనిపోతూ ఉంటారు. దానికి కారణం మిథెనాల్ అన్నమాట. మిథెనాల్ అనేది పాయిజనస్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇథెనాల్లో 2 కార్బన్ యాటమ్స్. నేను ఇప్పుడు కెమికల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాను. మిథెనాల్లో 1 కార్బన్ యాటమే ఉంటుంది. మీరు ఇథెనాల్ కెమికల్ కంపోజిషన్ ఇక్కడ చూడండి, మిథెనాల్ కెమికల్ కంపోజిషన్ ఇక్కడ చూడండి. ఇక్కడ 2 కార్బన్ యాటమ్స్ ఉంటే ఇక్కడ 1 కార్బన్ యాటమ్ ఉంది. తర్వాత ఇది లో కార్బన్, ఎందుకంటే 1 కార్బన్ యాటమ్ ఉంది కాబట్టి లో కార్బన్ హైడ్రోజన్ క్యారియర్ ఫ్యూయల్. తర్వాత నార్మల్గా దీన్ని ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తారు, ఇథెనాల్ గురించి మీకు ఇంతకు ముందే చెప్పాను. మిథెనాల్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే లో యాష్ కోల్, అలాగే అగ్రికల్చరల్ రెసిడ్యూ, అలాగే కార్బన్ డైఆక్సైడ్, థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్, వీటి నుంచి మనం మిథెనాల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. తర్వాత కోల్ రిజర్వ్స్, ఎక్కడో ట్యాప్ చేయడానికి కష్టంగా దూరంగా అటవీ ప్రాంతంలో కోల్ రిజర్వ్స్ ఉన్నాయనుకోండి, అంతేకాకుండా ఆ కోల్ రిజర్వ్స్లో హై యాష్ అనుకోండి, అంటే లో క్వాలిటీ కోల్ అన్నమాట అది. అలాంటి వాటి నుంచి మిథెనాల్గా మనం
ఉత్పత్తి చేసి ఆ ఎనర్జీని వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మిథనాల్ అనేది లో ఎనర్జీ ఫ్యూయల్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మునిసిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి కూడా మనం మిథనాల్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అయితే ఎనర్జీ కాంటెంట్ విషయానికి వస్తే తక్కువ ఉంటుంది, పాయిజనస్ మీకు ఇంతకు ముందే చెప్పాను. తర్వాత ట్రాన్స్పోర్ట్ అలాగే ఎనర్జీ సెక్టర్స్లో వాడచ్చు అనమాట. ఇదంతా కూడా మిథనాల్కి సంబంధించి. మన దేశం ఇథనాల్కి సంబంధించి ఒక టార్గెటెడ్ యాక్షన్ ప్లాన్తో వెళుతోంది, కానీ మిథనాల్కి సంబంధించి అలాంటి టార్గెటెడ్ యాక్షన్ ప్లాన్ ఏమీ లేదని చెప్పచ్చు. తర్వాత ఫంక్షనల్ ఫుడ్స్ అంటే ఏమిటి? ఫంక్షనల్ ఫుడ్స్ అంటే ఏమిటంటే మనకి న్యూట్రిషన్తో పాటుగా అడిషనల్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇచ్చేటువంటి వాటిని ఫంక్షనల్ ఫుడ్స్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఫుడ్స్ దట్ ప్రొవైడ్ మోర్ దాన్ సింపుల్ న్యూట్రిషన్. మనం బ్రతకడానికి ఆరోగ్యంగా న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి, డిఫరెంట్ మినరల్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, న్యూట్రియంట్స్ ఉండాలి. సో ఇదంతా మనకు తెలిసిన విషయమే. వీటితో పాటుగా అడిషనల్గా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇస్తాయన్నమాట. అంటే ఫిజియలాజికల్ బెనిఫిట్స్ అడిషనల్గా ఇస్తాయి. అలాంటి వాటిని ఫంక్షనల్ ఫుడ్స్ అంటాం. తర్వాత ఓట్స్ కావచ్చు, అలాగే మిల్లెట్స్ కావచ్చు, అలాగే రకరకాల ఫ్రూట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, రకరకాల వెట్ ఫ్రూట్స్ కావచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్, వెట్ ఫ్రూట్స్ గురించి చరక సంహిత అనేటువంటిది మీరు వినే ఉంటారు. చరక సంహిత అనేటువంటిది ఏమిటంటే మన ఆయుర్వేదానికి సంబంధించి చరక సంహితలో చాలా ప్రోడక్ట్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ ఈ డ్రై ఫ్రూట్స్, వెట్ ఫ్రూట్స్ని మెన్షన్ చేశారనమాట. చరక సంహిత అనే పుస్తకంలో దాదాపు 2000 సంవత్సరాల కంటే పురాతనమైందనమాట. ఏన్షియంట్ ఇండియాకి సంబంధించిందని చెప్పచ్చు. తర్వాత విటమిన్ ఏ, విటమిన్ సి వీటి అవసరం ఏమిటి? మీకు గోల్డెన్ రైస్ గురించి ఈ మధ్య మాట్లాడుకున్నాం. గోల్డెన్ రైస్ అంటే ఏమిటంటే అది కలర్ తెల్లగా ఉండదు. గోల్డెన్ రైస్ అంటే గోల్డ్ కలర్లో ఉండేటువంటి రైస్ అనమాట. అక్కడ బీటా కెరటిన్ అనేటువంటిది ఉంటుంది. అందుకే దాన్ని ఇక్కడ గోల్డెన్ రైస్ అన్నారు. అంటే బీటా కెరటిన్ అనేటువంటిది ఉండటం ద్వారా మన బాడీలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుందన్నమాట మీరు గోల్డెన్ రైస్ని తింటే. సో బీటా కెరటిన్ అనేటువంటిది విటమిన్ ఏలో ఉండేటువంటిది. సో ఈ విటమిన్ ఏ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే డిమ్ కండిషన్స్లో, బాగా డిమ్గా అంటే వెలుతురు సరిగా లేనప్పుడు కూడా మన కళ్ళు అడ్జస్ట్ చేసుకొని మనకి ముందేముందో కనబడుతుంది. అర్థమైంది కదా? అది విటమిన్ ఏ లేకపోతే మీరు కొంచెం అటు ఇటుగా ఉండేటువంటి ప్రాంతంలోకి వెళ్ళారనుకోండి, మీకేం కనిపించదు అక్కడ. తర్వాత రెండోది ఏంటంటే పిల్లలకి చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఇమ్యూనిటీ రావడానికి అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడటానికి విటమిన్ ఏ అనేది పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక విటమిన్ ఏ ఎక్కడొస్తుందంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అలాగే ఆరెంజ్, ఎల్లో ఫ్రూట్స్. ఇక విటమిన్ సి అనగానే మీకు సిట్రస్ ఫ్రూట్స్ గుర్తుకు రావాలి. తర్వాత అస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటాం. స్కర్వీ అనేటువంటి డిసీజ్ వస్తుంది. తర్వాత మీకు వీక్నెస్ కావచ్చు, అలాగే బ్లీడింగ్ గమ్స్ కావచ్చు, ఫెటీగ్ కావచ్చు. ఇవన్నీ కూడా విటమిన్ సి లోపం ఉన్న వాళ్ళకి కనిపించేటువంటి సిమ్టమ్స్ అన్నమాట. తర్వాత విటమిన్ సి అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమిటంటే మన బాడీలో మనం చేసేటువంటి రకరకాల దైనందిన యాక్టివిటీస్లో ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అవన్నీ హార్మ్ఫుల్ అనమాట బాడీకి. మంచి సెల్స్ని కూడా అవి డిస్ట్రాయ్ చేయాలని చూస్తూ ఉంటాయి. వాటిని ఎలక్ట్రాన్ స్కేవెంజర్స్ అని కూడా అంటారు. సో అలాంటి ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసేస్తాయి. మీరు 1 గంట క్రికెట్ ఆడి వచ్చారనుకోండి, మన బాడీలో చాలా ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి. అలాగే మీరు వాకింగ్కి వెళ్ళి వచ్చారనుకోండి, అలాగే డే టు డే యాక్టివిటీస్లో ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి. అవి ఎలక్ట్రాన్ ఎక్కడ దొరుకుతుందో అని చూస్తూ ఉంటాయి. అందుకే వాటిని ఎలక్ట్రాన్ స్కేవెంజర్స్ అంటారు. మంచి సెల్స్ని కూడా అవి పాడు చేయాలని చూస్తాయి. సో ఇలాంటి ఫ్రీ రాడికల్స్ని మన బాడీలో నుంచి తొలగించాలంటే మనం కొన్ని రకాల పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి. సో ఇంతకుముందే చెప్పుకున్నాం,
ఫ్రూట్స్ వెజిటబుల్స్ అనేటువంటివి మన బాడీలో ఫ్రీ రాడికల్స్ని తొలగించేసి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అలాగే విటమిన్ సి కూడా ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందన్నమాట. సో అర్థమైంది కదా. ఇంతకుముందే మనం విటమిన్ బికి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక రోజు విటమిన్ డి గురించి మాట్లాడుకుందాం. విటమిన్ డి కూడా చాలా ప్రముఖంగా వార్తల్లోకి వస్తోంది ఈ మధ్య. రేపు ఇకాలజీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.